కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అందించే లడ్డూ ప్రసాదాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తుంటారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలోని లడ్డూ నాణ్యత, తయారీలో దేవస్థానం అధికారులు ఎక్కడా రాజీ పడకుండా పూర్తి పరిశుభ్ర వాతావరణం, నిరంతర అధికారుల తనిఖీలు, పర్యవేక్షణలో తయారు చేస్తున్నారు. లడ్డూ తయారీలో ఎక్కువగా వినియోగించే ఆవు నెయ్యిని విజయవాడలోనే ఉన్న విజయ డైరీ నుంచి అధికారులు కొనుగోలు చేస్తున్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా టెండర్ ప్రక్రియ ద్వారా విజయ డైరీ నుంచి కేజీ ఆవు నెయ్యిని రూ. 580కు కొనుగోలు చేస్తున్నారు. ప్రతిరోజు 50,000 నుంచి 1,00,000 లడ్డూల వరకు భక్తుల రాక అంచనాకు అనుగుణంగా తయారు చేస్తున్న లడ్డూల కోసం ప్రతి నెల 18,000 నుంచి 20,000 కేజీల ఆవు నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగిస్తున్నారు. ఉన్నతాధికారులు సూచించిన విధంగా ఒక కళాయిలో 560 లడ్డూల తయారీ కోసం దిట్టంలో 10 కేజీల శనగపిండి, 20 కేజీల చక్కెర, 8 కేజీల ఆవు నెయ్యి, కేజీన్నర జీడిపప్పు, 150 గ్రాముల ఇలాయచీ, పటిక బెల్లం, పచ్చకర్పూరం అంటే 3 సరుకులను ఉపయోగిస్తున్నారు. ఆవు నెయ్యిని లడ్డూ తయారీలో కొంచెం ఎక్కువగా వినియోగించడంతో రుచి చాలా బాగుంటుందని భక్తుల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. ప్రతిరోజు దేవస్థానం ఆధ్వర్యంలో లడ్డూ తయారీ విభాగం ఏఈఓ చంద్రశేఖర్ పర్యవేక్షణలో సిబ్బంది లడ్డూల తయారీ ప్రక్రియను చేపడుతున్నారు. ఇదే సమయంలో లడ్డూల తయారీ కోసం వినియోగించే ఆవు నెయ్యి, ముడి సరుకుల కొనుగోలు తర్వాత దేవస్థానానికి చేరుకున్న సందర్భంలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నాణ్యతను సైతం పర్యవేక్షించిన తర్వాతే లడ్డూ తయారీకి వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో పూర్తి స్థాయిలో లడ్డూ తయారీ తర్వాత దేవస్థానం అధికారులు నాణ్యతను మరోసారి పరీక్షించి చివరిగా భక్తుల కోసం విక్రయ కేంద్రాలకు తరలిస్తున్నారు. 80 గ్రాముల బరువుతో తయారవుతున్న అమ్మవారి ప్రసాదమైన లడ్డూని రూ. 15 అలాగే భక్తులకు విక్రయిస్తున్నారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాన్ని దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంటారు. దశాబ్దాల కాలంగా అమ్మవారి లడ్డూ అత్యంత నాణ్యతా ప్రమాణాలతో తయారు చేస్తున్న సందర్భంలో ఎప్పుడూ ఎటువంటి వివాదాలు ఇంద్రకీలాద్రిపై లడ్డూ ప్రసాదం విషయంలో చోటు చేసుకోలేదు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యతలో ఎక్కడా రాజీ పడ్డం లేదని ఆలయ ఈవో కెఎస్ రామారావు శనివారం తెలిపారు. అమ్మవారి భక్తుల అచంచల విశ్వాసం, నమ్మకం, మనోభావాలతో ముడిపడి ఉన్న లడ్డూ ప్రసాదం తయారీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తయారీలో వినియోగించే ప్రతి ఒక్క ముడి సరుకును క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత వినియోగిస్తున్నట్టు వివరించారు.